కదా. రాజు వెనకాలే గుడి దగ్గరికి వచ్చేస్తుంది యామిని. చాటుగా ఉండి అంతా గమనిస్తూనే ఉంటుంది. ఇంకా కావ్య ఇదేంటి ఈయన అత్తయ్య గారిని తీసుకుని వస్తున్నారు అనుకుంటూ ఉండగానే కళావతి గారు అని చెప్పాను కానీ చెప్పండి అనగానే ఈవిడి మా అమ్మ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏంటండి అని చెప్పాను కానీ ఈవిడ మా అమ్మలానే ఉన్నారు, నా మనసుకు ఎంతో దగ్గరగా అనిపిస్తున్నారు, ఈవిడ్ని చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది నాకు, మా అమ్మ ఉంటే ఇలానే ఉండేనేమో అని చెప్పి ఇంకా రాజ్ అనేసరికి నేను మీ అమ్మనే రా, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు, నీ మనసు మాత్రం నన్ను గుర్తుపట్టింది, అందుకే నీ చెయ్యి నా చేతిని వదిలిపెట్టడం లేదు అని చెప్పి అపర్ణ అనుకుంటూ ఉండగానే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారా ఆవిడ్ని అని చెప్పనేసరికి అదేంటి కళావతి గారు, మా అమ్మగారి పేరు మీద భోజనం పెట్టినప్పుడు ఆవిడికి కూడా భోజనం పెట్టాలి కదా, రెండమ్మా అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి భోజనం పెడతారు. ఇంకా అపర్ణ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. పక్క నుంచి రాజు యామని అంతా చూస్తూనే ఉంటుంది. కళావతి రోజు రోజుకి చాలా శృతి మించిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుతో ఆ కావ్యతో కలవకుండా చేయాలి, గట్టి వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఈవిడెవరు అని చెప్పి తేరిపారగా చూసేసరికి ఈవిడ రాజు వాళ్ళ మమ్మీ కదా అని చెప్పి అనుకుంటుంది. ఈవిడ్ని అవమానిస్తే రాజు మళ్ళీ రాడు అని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి బావా ఏం చేస్తున్నావు నువ్వు, ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తున్నావా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, మమ్మీ డాడీకి కూడా ఒక్క మాట చెప్పలేదు, అసలు ఎవరు ఈవిడికి నువ్వెందుకు అంత దగ్గరుండి భోజనం పెడుతున్నావు, అలగా జనాన్ని అందరికీ కూడా నువ్వే దగ్గరుండి భోజనాలు పెడతావా ఏంటి, అన్నదానం చేస్తే సరిపోతుంది కదా, నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు అని చెప్పనేసరికి ఏంటి ఆమెని ఏం మాట్లాడుతున్నావు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి, ఆవిడ వయసుకైనా విలువివ్వాలి కదా అని చెప్పాను కానీ ఎవరి వయసుకి ఎవరు విలువివ్వాలి బావా, అసలు ఆవిడ ఎవరని తీసుకొచ్చి భోజనం పెడుతున్నావో అని చెప్పాను కానీ అదేంటి ఆవిడ ఎవరో తెలిస్తే భోజనం పెట్టాలా ఏంటి, ఆవిడ నా తల్లిలా నాకు అనిపించరు కాబట్టి నేను తీసుకొచ్చి భోజనం పెడుతున్నాను అని చెప్పనేసరికి నువ్వు ఎవరికి భోజనం పెట్టడానికి వీల్లేదు రా అని చెప్పి చేయి పట్టుకుంటుంది. యామని వదులు, అయినా నిన్నిక్కడికి ఎవరు రమ్మని చెప్పారు, నిన్నిక్కడికి ఎవరు పిలిపించారు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను ఇక్కడే ఉన్నానన్న విషయం నీకెలా తెలుసు అంటూ రాజ్ మాట్లాడేసరికి అది నేను ఈ దారిలో అనగానే నువ్వు ఈ దారిలో వెళ్తుంటే నా కారు కనిపించింది, గుళ్ళో నేను ఉన్నానేమో అని చెప్పి పైకి వచ్చావు, ఎందుకు అబద్ధాలు ఆడతావు, చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదా, నీకు చిరాకు రావడం లేదా, నువ్వు పదే పదే నా వెంట ఎందుకు పడుతున్నావో తెలుసా, నేను ఎవరితోనైనా మాట్లాడేస్తానేమో, నా గతం ఎక్కడ నాకు గుర్తొచ్చేస్తుందేమోనన్న భయంతోనే కదా నువ్వు పదే పదే ఇలా చేస్తున్నావు, సారీ అమ్మా సారీ అంటూ ఇంకా యామినిని పక్కన పెట్టి అపర్ణకు భోజనం వడ్డిస్తూ ఉండేసరికి ఇంకా యామినికి చాలా కోపం వచ్చేస్తుంది. రాజుని కంట్రోల్ చేయాలి, తన కంట్రోల్కి తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, రాజు తన మాట వినేటట్టు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో అర్థం కాక అపర్ణకి వేసిన ప్లేట్ని కాస్త ఒక్కలాగు లాగుతుంది. లాగేసరికి రాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి యామిని నువ్వు చేసిన పిచ్చి పని ఏంటి అని చెప్పాను కానీ నేను మాట్లాడుతుంటే నా మాట పట్టించుకోకుండా ఆవిడికి భోజనం వడ్డిస్తావేంటి, అసలు ఆవిడెవరని భోజనం వడ్డిస్తావో, ఆవిడికి నీకు ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆవిడ ఎవరని నీకు వడ్డించాలి, నువ్వు అంత దగ్గరుండి అంత ఆవిడికి విలువనిచ్చి మరి ఎందుకు వడ్డించాలి అని చెప్పనేసరికి యామిని నిన్ను చూస్తుంటేనే నాకు చిరాకు కలుగుతుంది, ఎవరికైనా సరే భోజనం పెట్టడానికి ఆసక్తి చూపించాలి, అన్నదానము అన్న నేను ఒక్క మాట అన్నానా లేదో, కళావతి గారు ఎంతో కష్టపడి ఈ 200 మందికి ఆవిడ చేతులతోనే వంట చేసి పెట్టారు, అది గొప్ప మనసంటే, అలా నువ్వు పెట్టిన భోజనాన్ని కంచంతో సహా పక్కకు లాగేస్తావా, అసలు నువ్వు మనిషివేనా, మనిష్యన్మేనా ఎత్తావు, కడుపుకి భోజనమే కదా తింటున్నావు, నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది, ఈ మధ్య నీ ప్రవర్తన చూస్తుంటే నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది, నువ్వు చెప్పే ప్రతి ఒక్కటి నాకు అబద్ధంలాగే అనిపిస్తున్నాయి, నువ్వు నా మరదలని చెప్పింది అబద్ధం అనిపిస్తుంది, మీ అమ్మ నాన్న నాకు అత్తయ్య మామయ్య అని చెప్పింది అబద్ధం అనిపిస్తుంది, ఆ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి పెరిగానని చెప్పింది అబద్ధం అనిపిస్తుంది, ఆ ఇంట్లో ఆ ఫొటోస్లో నీకు నాకు ఎంగేజ్మెంట్ అని చెప్పింది అబద్ధం అనిపిస్తుంది, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీవన్
ప్రతి ఒక్కటి అబద్ధమని చెప్తుంది. నీ మాట అబద్ధం, నీ చూపు అబద్ధం, నువ్వు నడిచి నడక అబద్ధం, అన్నీ అబద్ధమే. నా గతంలో ఏదో నిజం దాగుంది. నేను ఎక్కడ గతాన్ని తెలుసుకుంటానేమోనన్న భయంతోనే మీ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చేటట్టు ప్లాన్ చేసి నన్ను పెళ్ళికి ఒప్పించావు కదా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరీ నన్ను పెళ్ళికి ఒప్పించావు. నిజంగా మీ నాన్నతో కలిసి నాటకం ఆడావన్న విషయం నాకు ముందు తెలుసుంటే ఖచ్చితంగా మీ నాన్నకు మాట ఇచ్చేవాడిని కాదు. మాట ఇచ్చిన తర్వాత మీ ఇద్దరి మాటల మధ్య నాకు అసలు విషయం తెలిసి నిన్ను చూస్తేనే అసహించుకోవాల్సి వస్తుంది. కానీ నా ఐడెంటిటీ నాకు తెలియక నేను ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో నీ దగ్గర చిక్కుబడి ఉన్నానే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీతో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు నువ్వంటేనే నాకు ఇష్టం లేదంటే నీతో కలిసి ఉండడానికి నేనెలా ఇష్టపడతాను? చూడు యామిని, నిన్ను చూస్తేనే నాకు చిరాకు కలుగుతుంది. పదే పదే నువ్వు నా చుట్టూ తిరగడానికి వీల్లేదు. నేను పదే పదే నిన్ను అసహించుకునే పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. అది కాదు బావా, ఇదంతా నీ మీద ప్రేమ అని చెప్పను. కానీ ప్రేమ నీకుంటే సరిపోదు, నాకు ఉండాలి. నువ్వంటే నాకు అసలు ప్రేమే కలవడడం లేదు. నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నట్టు అనిపించడం లేదు. నన్ను ఒక టార్చర్ ఫీల్ అవుతున్నాను నేను అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. చిచి, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మ క్షమించండి అమ్మా, మీకు మరొక ప్లేట్ తీసుకొస్తానమ్మా అనగాని వద్దు బాబు అని చెప్పనేసరికి లేదమ్మా, నా కోసం మరొక ప్లేట్ తీసుకొస్తాను. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి, వెళ్ళెక్కడి నుంచి అంటూ ఒక్క గసురు గసిరేసరికి యామిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరు బాబు అమ్మాయి అని చెప్పనుగానే ఎవరోలే అమ్మా, ఆ అమ్మాయి గురించి నువ్వేమీ పట్టించుకోవద్దు. కళావతి గారు ప్లేట్ పెట్టండి అని చెప్పనేసరికి ప్లేట్ పెట్టి భోజనం వడ్డిస్తాడు. చెప్తా బావా, ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను. నా ప్రాణాల మీదకి తెచ్చుకునైనా సరే నీతో నా మెళ్ళలో తాళి కట్టించుకుంటాను అని చెప్పి యామిని కాస్త ఇంటి దగ్గర రెడీగా ప్రిపేర్డ్గా ఉంటుంది. ఇంకా ఈలోపు భోజనాలన్నీ అయిపోతాయి. వెళ్ళొస్తాను కళావతి గారు అని చెప్పను. కానీ సరేనండి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కడుపు నిండా అందరూ భోజనాలు చేశారు అనగానే నాకు ఆ అమ్మని చూస్తుంటేనే మాత్రం తను నా తల్లేమో అని నా మనసు కనిపిస్తుంది. మీకు నాకు బంధం ఉంది అని నేనంటే మీరేమో ఏ సమాధానం చెప్పరు. ఆవిడని చూస్తుంటే నా మనసేమో ఆవిడ నీ తల్లి అని నా మనసు నాకు చెప్తుంది. కానీ నేను ఏమీ గుర్తుపట్టలేకపోతున్నాను. నా గతం నాకు ఎప్పుడు గుర్తొస్తుందో, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో అనుకుంటూ రాజ్ వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయేసరికి రాజ్ కార్ రావడంతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి కత్తి పట్టుకుని నేను చనిపోతానని కోసుకోవడం మొదలు పెడుతుంది. చూడు యామిని, నువ్వు చనిపోయే ఉద్దేశం ఉంటే నువ్వు ఇంటికి వచ్చి సుమారు 1 అవర్ అవుతుంది. చనిపోయే ఉద్దేశం ఉంటే నువ్వు ఇంటికి రాగానే ఆ పని చేయాలి. నా కారు వచ్చిందా లేదో చూసుకుని, నేను లోపలికి వస్తున్నానో లేదో చూసుకుని నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు. నా కళ్ళ ముందు నీ ప్రాణం పోయినా నీ మెడలో నేను తాళి కట్టను. నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నా గతం ఏదో నాకు గుర్తుకు రావాలి. ఎన్ని సంవత్సరాలైనా సరే నువ్వు ఇంట్లో ఉండమంటే ఉంటాను, లేదా తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. మీ అమ్మగారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన ప్రాణాల మీదకి తెచ్చుకున్న, నిజంగా ప్రాణం పోయినా కానీ పెళ్లి చేసుకోను. కేవలం నాకు గతం గుర్తు రావాలి. నా ఫ్యామిలీ ఎవరు, నా ఫ్రెండ్స్ మొత్తం నాకు గతం గుర్తు రావాలి. నువ్వు చెప్పేదేది నిజం కాదని నా మనసు పదే పదే హెచ్చరిస్తుంది. నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొక్కసారి నా జోలికి వచ్చి నన్ను వెంబడించాలని, నన్ను కంట్రోల్లో పెట్టుకోవాలని, నీ అదుపాజ్ఞల్లో నన్ను ఉంచుకోవాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ అస్సలైన రాజ్ ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఇదేంటి మమ్మీ అని చెప్పాను. కానీ చెప్పాను కదా తెగి వరకు లాగొద్దని. నువ్వు లాగావు, ఇంతవరకు తెచ్చుకున్నావు. నువ్వు నీ ప్రాణం పోతున్నా కానీ రాజ్ నీ మెళ్ళలో తాళి కట్టడు. ఖచ్చితంగా చెప్పేశాడు కదా, మనం ఏం చేయలేం. ఇంకా నీకు రాజుని మర్చిపోవలసిందే. రాజుకి గతం గుర్తు రావాలి అంతే. అంతవరకు ఎదురు చూస్తూనే ఉంటాడు ఎన్ని సంవత్సరాలైనా అంటూ వైదేహి చెప్తుంది. మరి యామిని ఎలాంటి ప్లాన్లు వేస్తుంది? మరి రాజు గతం గుర్తు ఎప్పుడు తెచ్చుకుంటాడు?
కావ్యే తన భార్య కళావతి అన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.